విఎఫ్ఎక్స్కి యాక్టర్ నుంచి రావాల్సిన ఇది ఎలా ఉంటుంది అంటే తారక్ గారు ఆయన వన్ టేక్ ఆర్టిస్ట్ లాంటి ఆయనకి మల్టిపుల్ ఏం అక్కర్లేదు ఆయనకి. ఐ డోంట్ నో సమ్ హౌ ఈస్ బ్లెస్డ్, ఐ థింక్ గిఫ్టెడ్ యూనో. ఆయనతో అసలు ఏం చెప్పక్కర్లేదు మనం. ఈజ్ సో నాలెడ్జబుల్ అండ్ స్పాంటేనియస్. రైట్. ఇందాక యాక్షన్ డైరెక్టర్ చెప్పడం జరిగింది వేరే ఇంటర్వ్యూలో. సో ఆయన అప్పుడప్పుడు స్టంట్ మ్యాన్ కూడా అటు ఇటు అయితే వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. షార్ట్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి. అంటే అంత నాలెడ్జ్ ఉండడం ఒక షార్ట్ మీద. టైమింగ్లో ఆయన కిల్లర్ అండి అసలు. నేను ఇప్పుడే కాదు బృందావనం చేశాను ఆయనతో. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్. ఓకే, సర్ప్రైజింగ్. దట్స్ వై వరల్డ్ మొత్తం ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ఇంతమంది అభిమానం ఊరికే వస్తుందా? డెఫినెట్గా దానికి ఆయన అంత కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ మీరు ఇంతవరకు చేయడం జరిగింది, చాలా సినిమాలకి చేయడం జరిగింది. సో మీ సినిమాలకే కంపేర్ చేసి చూస్తే సో ఈ సినిమా ఏ రకంగా విఎఫ్ఎక్స్లో కొత్తదనం అంటారు? అండ్ మీరు దీని త్రూ ఓకే నేను కూడా దీని త్రూ ఇంకొంచెం నేర్చుకున్నాను అనడానికే ఉంది. అంటే ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను మీ ఇంటర్వ్యూలో చూసానండి అది. సో ఎప్పటి నుంచో చూస్తున్నాను, లక్కీగా దొరికింది. యూనో శివగారు స్టోరీ నరేట్ చేసినప్పుడే అర్థమైపోయింది ఇది మామూలు సినిమా కాదు, ఇది మిస్ అవ్వకూడదు అని. అండ్ ఇనీషియల్గా కొంతమంది డౌట్లు పెట్టారు. అంటే నా పాత సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. అంటే అనుకున్నంత అచీవ్ చేయలేకపోయాం. సో ఏంటి ఏం చేయగలరా ఎంతవరకు అని డౌట్లు వచ్చినాయి, కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. సో దాన్ని మీరే ఎక్స్ప్రెస్ చేశారు. యాక్చువల్లీ ఎవరు ఎక్స్ప్రెస్ చేశారో నాకు తెలియదు, కానీ స్టేజ్ మీద అయితే మీరే చెప్పడం జరిగింది. చాలా అంటే దానికి జవాబు ఇచ్చాను ఏంటంటే నాకు తెలుసు, అంటే ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి మనిషికి ఎక్కడ ఏం మిస్ అయింది అనేది ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, మనకు తెలియకుండా ఏమీ ఉండదు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకుందామని వెయిట్ చేశాను. వచ్చాక ఐ డెంట్ లెట్ గో. అంటే వర్క్ చేసేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నేను కరెక్ట్ స్టూడియోస్ని పట్టుకోవాలి, వాళ్ళతో సరిగ్గా చేయించాలి. అందరూ మనం అనుకున్నట్టు డెలివర్ చేయరు, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. మల్టిపుల్ ఐటరేషన్స్ అన్నమాట, మళ్ళీ చేయించాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తారన్నమాట. మనం అన్ని దగ్గరుండి చేయించుకోవాలి. అంటే పట్టుదల చాలా కావాలి, పేషెన్స్ కావాలి. డైరెక్టర్ గారి దగ్గర నుంచి పేషెన్స్ నేర్చుకున్నాను యాక్చువల్లీ అన్నిటికంటే ఫస్ట్. శివగారు చాలా కామ్గా కదా అసలు. ఆయన సిగ్నేచర్స్ అన్నాను కదా, ఎక్కడ ఏం కావాలో ఆయనకు తెలుసు, అది చెప్పి చేయించుకుంటారు. అండ్ మధ్యలో ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టరు. ఎప్పుడైనా మిస్ అవుతుంది అనుకుంటే నాకు అది కావాలన్నా అది కావాలి నాకు అని చాలా సటిల్గా చేయించుకుంటారండి ఆయన. ఆయన దగ్గర నుంచి డెఫినెట్గా అది నేర్చుకున్నాను, పేషెన్స్ ఈ సినిమాలో. ఆపర్చునిటీ వైజ్ ఇందాకే చెప్పాను మీకు, వాటర్ అనేది ఇండియాలోనే ఏ సినిమా చేయలేదు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అంటే వెరీ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. రైట్. అంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్లో ఏదైతే వాటర్ కానీ లేకపోతే కొన్ని సీక్వెన్సెస్ లైక్ విలేజ్ కానీ కొన్ని మనం చూస్తూ ఉంటాం, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ విఎఫ్ఎక్స్లో. బట్ తెలియనివి ఏమైనా ఇందులో యాడ్ అయ్యి ఉన్నాయా ఏదైనా ఆల్రెడీ ఉన్నవి కాకుండా? ఇన్విజిబుల్ వర్క్ చాలా జరిగిందండి. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని లొకేషన్స్ చూసుకుంటే ఫోర్గ్రౌండ్ ఏదైతే మనం లైవ్ ఇంటరాక్షన్ పార్ట్ ఉందో అదే లైవ్. మిగిలిన చాలా మటుకు క్రియేట్ చేసినవి, కాంపోజిట్ చేసినవి. ఇన్ఫ్యాక్ట్ డిఏలో కూడా గ్రేడ్ చేసేటప్పుడు కూడా కొంతమంది లైవ్ అనుకుని గ్రేడ్ చేస్తున్నారు వాళ్ళు. దాని తర్వాత కానీ రియలైజ్ అవ్వలేదు వాళ్ళు, ఓహో ఇది క్రియేటెడ్ అని. అంటే ఈవెన్ కలరిస్ట్ కూడా దే డిడ్ంట్ రియలైజ్ అవ్వలేదు అది క్రియేటెడ్ అని, బీయింగ్ టెక్నికల్ పీపుల్. ఓకే. సో యా దట్స్ నైస్. ఆ థాట్స్ ఎలా వస్తాయండి? ఆల్రెడీ ఉన్న వాటిని అంటే ఓకే మనం చూసాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఓకే నీళ్ళు ఇలా ఉంటాయి కాబట్టి, లేకపోతే చేపలు లేకపోతే ఇవన్నీ ఇలా ఉంటాయి కాబట్టి అనుకో. ఇట్ కమ్స్ ఫ్రమ్ డైరెక్టర్స్ విజన్ అగైన్. ఆయనకంటూ ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఆ సీన్ ఫలానా లొకేషన్లో జరగాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కొన్నిసార్లు, లేకపోతే వాళ్ళు అనుకున్న లొకేషన్ ఎక్కడ దొరకదు. రైట్. దెర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ పాయింట్ అని ఒక ఎపిసోడ్ ఉంది, వేర్ స్పాయిలర్స్ నేను చెప్పకూడదేమో కానీ నాకు అర్థమైంది. మీరు సినిమా చూసారు, ఆల్మోస్ట్ చాలా మంది చూసారు. కంప్లీట్గా విఎఫ్ఎక్స్లో చేసింది. ఇంటరాక్షన్ పార్ట్ ఒకటి బీచ్ లాంటిది క్రియేట్ చేసాం కొంచెం, ఓకే. మిగిలినంతా క్రియేట్ చేసింది. అంటే గుడ్ థింగ్ ఏంటంటే దాంట్లో ఏదైతే మేము కాన్సెప్ట్ ఆర్ట్ వేయించామో దాంట్లో లైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో రాక్స్ పెట్టి, వాటర్ నిజంగా రాక్స్ మీదకి వస్తే వాటర్ ఎలా స్పిల్ అవుతుంది, ఇలాంటివన్నీ కాన్సెప్ట్లోనే ఉన్నాయి. దానికి తగ్గట్టు విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా చాలా బాగా చేస్తారు అది. దానివల్ల మనం సీన్ చూస్తుంటే లైవ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అనమాట, స్టోరీ మీదే ఉంటాం, ఓకే, ఇన్వాల్వ్ అయ్యి. ఇప్పుడు క్లోజ్అప్ షాట్ పెట్టినా యూజువల్గా కొన్నిసార్లు ఏం చేస్తారంటే విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు
ఎవ్రీథింగ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్కోప్ అండి. ఎంత స్కోప్ ఉంది ఈ షాట్లో, ఎంతమంది మనుషులు చేయాలి, ఎలాంటి టాస్కులు చేయాలని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. రైట్. ఎనీ స్టూడియో దే ట్రై టు రెడ్యూస్ ద వర్క్. అంటే ఎంత క్విక్గా చేస్తే బాగుంటుంది అని చూస్తారు కదా ఎవరైనా ఎక్కువ కష్టపడాలి అని అనుకోరు. సో దే ట్రై టు మినిమైజ్ ద వర్క్. సో బికాస్ ఆఫ్ ద వే హౌ వీ డిజైన్ ద లొకేషన్, ద కాన్సెప్ట్ ఆర్ట్లో ఏదైతే చేసామో, ఒక క్లోజప్ పెడితే యూ కెన్ కీప్ జస్ట్ ద స్కై అండ్ సమ్ ల్యాండ్స్కేప్, బ్లర్ చేస్తే క్లోజప్లో ఏం తెలీదు. కానీ మేమేం చేసామంటే ఆ క్లోజప్ పెట్టిన దాంట్లో వెనకాల అప్పటికి రాక్స్ని వేవ్స్ కొట్టుకుని ఆ స్ప్లాషెస్ రావడం ఇవన్నీ ఉంటాయి. అది కొంచెం షిఫ్ట్ చేసి వీ ఎన్ష్యూర్డ్ కరెక్ట్ టైంలో డైలాగ్ జరుగుతున్నప్పుడు ఆ వేవ్ స్ప్లాష్లు కూడా వస్తుంటాయి. డ్రామాటిక్ ఎలిమెంట్ ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. డైలాగ్ కి లిటరలీ అది రియాక్ట్ అయినట్టు ఉంటుంది. వాటర్ ఏదైతే ఉందో ఆయన చెప్పిన డైలాగ్ కి అది కరెక్ట్ గా. సో అది రెండు రకాలుగా పనుకోదు. ఒకటి డ్రామాటిక్ పర్పస్, ఇంకోటేమో రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే ఆ వరల్డ్ లోనే ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు డిస్కనెక్ట్ ఉంటే అర్థం కాదు, డెఫినెట్ గా డిస్కనెక్ట్ ఉంటుంది అనమాట. అది లేకుండా we were able to blend that. సో అంటే వాటిని కూడా ఒక పాత్రలాగా వాటిని కూడా నటింప చేశారు మీరు. we can say that అండి. అంటే we took all this care. రైట్. దానికి చిన్న రైట్. సో ఈ ప్లేస్మెంట్స్, ఈ పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇదంతా కూడా మీ అండర్లో ఉంటుందండి? లేకపోతే హూ విల్ టేక్ కేర్? అది ఎవరు ఫస్ట్, సినిమాటోగ్రఫరా లేకపోతే అంటే గ్రీన్ మ్యాట్ మీద ఉంటున్నాను. సో మామూలుగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ వాటర్ వస్తుంది, ఇదంతా మార్క్స్ వేయడం జరుగుతుంది కదా. సో మూమెంట్స్కి అది అంటే కాంబినేషన్ అండి. బేసిక్గా షార్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి కెమెరా మోషన్ చూస్తాం రిహార్సల్ చేసినప్పుడు. దాన్ని బట్టి ఇంతవరకు పాసిబుల్ ప్రాక్టికల్గా మిగిలింది మేము క్రియేట్ చేయడం. సో ఆ కోఆర్డినేషన్ అనమాట డిఓపి గారితో వాళ్ళ టీంతోనూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.